హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సి సోషల్కి సంబంధించి 6th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లోని 4th లెసన్ ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు. ఈ లెసన్లో ఉన్నటువంటి లైన్ టు లైన్ పాయింట్స్ అన్నీ కూడా కవర్ చేస్తూ నోట్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ వీడియో అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భూస్వరూపాలు ప్రధానంగా 3 రకాలు. అవి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. భూస్వరూపాల యొక్క ఎత్తును సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు. పర్వతాలు కావచ్చు, పీఠభూములు కావచ్చు, మైదానాలు కావచ్చు. వీటి యొక్క ఎత్తును కొలవాలంటే దీనికి ఆధారం సముద్ర మట్టం. ఇప్పుడు పర్వతాల గురించి తెలుసుకుందాం. పర్వతం అంటే డెఫినేషన్: భూ ఉపరితలంపై అత్యధిక ఎత్తు కలిగిన ప్రదేశం. పర్వతాలపై ఎక్కువ ఎత్తు వెళ్ళే కొద్దీ శీతోష్ణ స్థితి చల్లగా ఉంటుంది. భూమి ఉపరితలం నుంచి పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది కాబట్టి శీతోష్ణ స్థితి చల్లగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన భూస్వరూపాలలో ఎక్కువ భాగం కొండలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ పీఠభూములు. ఎత్తుగా ఉండి సమతలంగా ఉండే ప్రదేశాలనే పీఠభూములు అని అంటారు. పీఠభూములు అంటే ఇవి కూడా ఎత్తుగా ఉంటాయి. ఇవి సమతలంగా ఉండేటువంటి ప్రదేశాలు. ఇవి పరిసరాల కంటే ఎత్తైన సమతల ఉపరితలం గల బల్లపరుపు భూములు. భారతదేశంలో అతి ప్రాచీన పీఠభూమి దక్కన్ పీఠభూమి. మన భారతదేశంలోనే అతి ప్రాచీన పీఠభూమి దక్కన్ పీఠభూమి. ఈ దక్కన్ పీఠభూమి అనేది లావా పీఠభూమి. రాయలసీమలో అధిక భాగం దక్కన్ పీఠభూమికి చెందుతుంది. రాయలసీమలో అధిక భాగం దక్కన్ పీఠభూమిలోని భాగము. ఈ లావా పీఠభూములు అనేవి నల్లరేగడి నేలలకు ప్రసిద్ధి చెందినవి. అందుకే ఇక్కడ ప్రతి పంట పండించడానికి అనుకూలంగా ఉంటుంది. గనులు ఎక్కువ భాగం కూడా పీఠభూములలోనే ఉంటాయి. ఇక్కడ లభించేటువంటి గనులు సున్నపురాయి, రాతినార, మ్యాంగనీస్, ఇనుము, బంగారం, వజ్రాలు, గ్రాఫైట్, డోలమైట్, క్వార్ట్జ్ ఇటువంటి గనులు అన్నీ కూడా ఈ పీఠభూములలో లభిస్తాయి. ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి టిబెట్ పీఠభూమి. చోటా నాగ్పూర్ పీఠభూమిలో లభించేటువంటి నిల్వలు ఇనుము, బొగ్గు, మ్యాంగనీస్. చోటా నాగపూర్ పీఠభూమిలో ఇనుము, బొగ్గు, మ్యాంగనీస్ నిల్వలు అత్యధికంగా ఉన్నాయి. నెక్స్ట్ 3వ భూస్వరూపము మైదానాలు. సముద్ర మట్టం నుండి గరిష్టంగా 200 మీటర్ల ఎత్తులో ఉండే సమతల ప్రాంతాలే మైదానాలు. భారతదేశంలో ఉన్న గంగా సింధు మైదానాలు ప్రపంచ ప్రసిద్ధి చెందినవి. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 972 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ 972 కిలోమీటర్ల పొడవును కలిగి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది విస్తీర్ణం పరంగా 7వ స్థానంలోను, జనాభా పరంగా 10వ స్థానంలో ఉంది. కోస్తా ఆంధ్ర అంటే తీర ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న 9 జిల్లాలు. తీర ప్రాంతాన్ని ఆనుకొని ఉన్నటువంటి 9 జిల్లాలను కోస్తా ఆంధ్ర అని పిలుస్తారు. ఇక్కడ అధిక జనసాంద్రత అయితే ఉంటుంది. కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల వలన ఏర్పడిన సారవంతమైన నేలలు అనేవి ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ రాయలసీమ. 4 జిల్లాల సమూహమే రాయలసీమ. ఇక్కడ రాతి పొరలు, పొడి నేలలతో కూడినటువంటి నేలలు అనేవి ఉంటాయి. మన రాష్ట్రానికి దక్కన్ పీఠభూమి నైరుతి దిశలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కన్ పీఠభూమి ఏ దిశలో ఉంది అంటే నైరుతి దిశ. నెక్స్ట్ కొండలు. ఈ కొండలు అనేవి సుమారుగా 1200 మీటర్ల సగటు ఎత్తులో ఉండి పర్వతాలను పోలి ఉంటాయి. మన రాష్ట్రంలో ఎత్తైన శిఖరం అరకు లోయలోని అరోమా కొండ. దీనినే జిందగఢ అని కూడా పిలుస్తారు. దీని యొక్క ఎత్తు 1690 మీటర్లు. ఆంధ్రప్రదేశ్లోనే ఎత్తైన శిఖరం అరోమా కొండ. దీని ఎత్తు 1690 మీటర్లు. తూర్పు కనుమలు అనేవి కాండలైట్, చార్నోకాలైట్ అనే
రాళ్లతో ఏర్పడి ఉంటాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. తూర్పు కనుమలలో ఉండే కొండలు వేటితో ఏర్పడి ఉన్నవి అంటే కాండలైట్, చార్నోకైట్ అనేటువంటి శిలలు. ఆంధ్ర కాశ్మీర్ అని పిలువబడేది లంబసింగి. దీనినే లంబసింగి అని కూడా పిలుస్తారు. ఇది చింతపల్లి మండలంలో ఉంది. ఇక్కడ కాఫీ, తేయాకు వంటి పానీయ పంటలు అనేవి పండిస్తారు. నెక్స్ట్ పోడు. పోడు అనేది గిరిజన వ్యవసాయ పద్ధతి. దీనినే స్థల మార్పిడి పద్ధతి, జూమ్ వ్యవసాయం అని కూడా అంటారు. అడవిలో కొంత ప్రాంతాన్ని చదును చేసి కొన్ని సంవత్సరాల పాటు పంటను పండిస్తారు. తర్వాత అక్కడ ఉన్న నేల సారవంతం తగ్గిపోతుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని వదిలి మరొక ప్రాంతానికి వెళ్తారు కాబట్టి దీనిని స్థల మార్పిడి పద్ధతి అని అంటారు. ఇక్కడ వీరు పండించేటువంటి పంటలు జొన్న, మొక్కజొన్న, చిక్కుడు, సొరకాయ, మిర్చి. ఈ పంటలను ఈ పోడు వ్యవసాయంలో పండిస్తారు. ఇక్కడ ఈ భూమిని చదును చేసి సేంద్రియ పదార్థాలను కలిపి సారవంతంగా తయారు చేస్తారు. నెక్స్ట్ చెంచులు. వీరు గిరిజన సమూహానికి చెందినవారు. వ్యవసాయ పూర్వ ఆర్థిక వ్యవస్థను ఆచరిస్తున్నారు. భారత ప్రభుత్వం వీరిని ఒక నిర్దిష్ట హానికర తెగగా గుర్తించింది. వీరు ఎక్కడ నివసిస్తున్నారు అంటే నల్లమల అటవీ ప్రాంతం. వీరు సాంప్రదాయకంగా వేటగాళ్ళు. వీరు ఆంధ్రప్రదేశ్లో అయితే కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఉన్నారు. కర్నూలు, గుంటూరు, ప్రకాశం ఈ 3 జిల్లాల్లో ఈ చెంచు జాతి వారు ఉన్నారు. 1989లో శ్రీశైలంలో ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసిన సంవత్సరం 1989. ఎక్కడ అంటే శ్రీశైలం. వీరి కోసం ఒక పుస్తకం కూడా ఉంది. అదే ద చెంచూస్ బై హైమన్ డార్ఫ్. నెక్స్ట్ పాయింట్. కడప, కర్నూలు జిల్లాలలో ఎక్కువగా ఉన్నటువంటి నేలలు నల్లరేగడి నేలలు. నెక్స్ట్ ఎర్ర నేలలు అనేవి నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉండదు. ఎర్ర నేలలకు నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉండదు. చౌడు నేలలు పంటలు పండించడానికి అనుకూలం కాదు. ఎందుకు అంటే ఈ నేలలలో ఎక్కువగా సున్నపు రాయి, క్షార లవణాలు ఉంటాయి. సో వీటి వల్ల పంటలు పండవు. ఆంధ్రప్రదేశ్ పీఠభూమి ప్రాంతంలో జూన్ నుంచి నవంబర్ నెలల్లో వర్షాలు అనేవి సంభవిస్తాయి. అనంతపురంలో నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలు రాయదుర్గం, కళ్యాణదుర్గం. అవక్షేపాల వలన ఏర్పడిన ఒండ్రు నేలలు మైదాన ప్రాంతాలలో వ్యవసాయకంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మైదాన ప్రాంతాలలో ఉండేటువంటి నేలలు ఏవి అంటే ఒండ్రు నేలలు. ఇవి చాలా సారవంతమైనవి. నెక్స్ట్ పాయింట్. గుంటూరు జిల్లాలో గల మెట్ట ప్రాంతాలలో నల్లరేగడి నేలలు ఉన్నాయి. ఇక్కడ పండించేటువంటి పంటలు మిరప, పత్తి. సో నల్లరేగడి నేలలు అనేవి మిరప, పత్తి పంటలకు అనుకూలం. కృష్ణా, గోదావరి డెల్టా మైదానాలు ఆహార ధాన్యాలకు గిడ్డంగులు. సో అందుకే వీటిని దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా పిలుస్తారు. ధాన్యాగారంగా పిలువబడే మైదానాలు కృష్ణా, గోదావరి డెల్టా మైదానాలు. నెక్స్ట్ పాయింట్. ఈ మైదానాలలో భూగర్భ జల వనరుల లభ్యత 15 నుంచి 25 అడుగుల లోతులోనే ఉంటుంది. ఇక్కడ 15 నుంచి 25 అడుగుల లోతులోనే నీరు అనేది లభ్యమవుతుంది. వర్షాకాలపు పంటను ఖరీఫ్ అని పిలుస్తారు. శీతాకాలపు పంటను రబీ అని పిలుస్తారు. కొల్లేరు సరస్సు అనేది మంచినీటి సరస్సు. ఇది పశ్చిమ గోదావరిలో ఉంది. పులికాట్ సరస్సు అనేది ఉప్పు నీటి సరస్సు. ఇది నెల్లూరులో ఉంది. నెక్స్ట్ నగదు పంట అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నగదు పంటలు అనేవి రైతులకు ఆదాయాన్ని, లాభాన్ని ఇస్తాయి. సో అందుకే వీటిని వ్యాపార లేదా వాణిజ్య పంటలు అని కూడా పిలుస్తారు. ఈ నగదు పంటలకు ఎగ్జాంపుల్స్ వేరుశెనగ, పసుపు, చెరకు, పొగాకు. నెక్స్ట్ ఆక్వాకల్చర్ అంటే జలచరాలను పెంచుట. జలచరాలను పెంచడాన్ని ఆక్వాకల్చర్ అని పిలుస్తారు. ఒండ్రుమట్టి నేలలు అనేవి ఏ విధంగా ఏర్పడతాయి అంటే నదీ ప్రవాహం మేట వేయటం వలన ఏర్పడతాయి. సో అందుకనే ఇవి చాలా సారవంతమైనటువంటి నేలలు. సో
సో ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.